ఏ పార్టీ వారైనా సరే మొట్టమొదటగా హిందూ ధర్మాన్ని విమర్శించకుండా ఉండాలి. హిందూ ధర్మాన్ని ఎందుకు విమర్శన చేస్తున్నారు? ఏ పార్టీ వారైనా సరే, మాకు ఏ పార్టీ మీద అయినా కూడా సమానమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలన్న ఆలోచనే ఉంటుంది తప్ప ఏ పార్టీని మేము అగౌరవపరచం. అలాంటి స్వామీజీల యొక్క సంస్థలకు సంబంధించినటువంటి వాటి మీదే కానివ్వండి, మా ధర్మం మీదే కానివ్వండి, అనేక మంది అనేక రకాలైనటువంటి మాటల తూటాలు పేలుతున్నారు. అది చేయటం అనేది చాలా తప్పు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిలో మొదటిగా భాగంగా ఈ యొక్క రాముడు మీకు ఏ రకంగా చుట్టమవుతాడు అనేటువంటి మాటలు వ్యక్తులు అనేక రకాలుగా మాట్లాడటం, ఇది చాలా తప్పు. రాముడు మాకు వ్యక్తిగతంగా చాలా ఆత్మ బంధువు, మా ఇంటికి పెద్ద, మా దేశానికి పెద్ద దిక్కు. దీనిలో ఎటువంటి అనుమానము లేదు. కారణం పురాణాలు శాస్త్రాలు అన్నీ ఘోషిస్తున్నాయి. యుగ పురుషుడి కింద రాముని కీర్తింపబడ్డాయి. కాబట్టి అలాంటి యుగ పురుషుడికి సంబంధించినటువంటి వ్యక్తిని విమర్శన చేయటము, ఆయన ఒక రాజు. మొట్టమొదటిగా రాజ్యాన్ని ప్రతి పార్టీ వాళ్ళు మేము రామరాజ్యంగా పరిపాలన చేస్తాం, మీరు మాకు ఓటు వేయండి అని అంటున్నారు. మరి అదే రాముడిని ఎందుకు విమర్శన చేస్తున్నారు? చుట్టమా పక్కమా అన్నట్టుగా మాట్లాడటం ఎందుకు? అంతేకాకుండా రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ వారు ఎంతో పవిత్రంగా శ్రీరామచంద్ర స్వామి వారిని పూజించినటువంటి అతి పవిత్రమైనటువంటి అక్షింతలవి. మామూలుగా ఏదో మన ఇంట్లో కలుపుకుని పూజలు చేసే అక్షింతలు కాదు, చాలా పవిత్రమైనటువంటి అక్షింతలని భారతదేశం అంతటా కూడా పంపిణీ చేయటం జరిగింది. ఆ పంపిణీ చేయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, రామ మందిరం కడుతున్నారనేసరికి చాలామంది భక్తులు, నిరుపేద భక్తులు కూడా, చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా ఒక చెప్పు కుట్టి అమ్మి వచ్చిన డబ్బుల్ని మందిరానికి సమర్పణ చేయటం జరిగింది. కాబట్టి వారికి రాముడి యొక్క ప్రసాదం అందించాలి అని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించి రాముడిని పూజించేసి, ఎప్పుడు దేవాలయం కట్టాలి అనుకున్న రోజు దగ్గర నుంచి పూజ చేసినటువంటి పరమ పవిత్రమైన అక్షింతల్ని కలశాల రూపకంగా ప్రతి రాష్ట్రానికి పంపిస్తే అలాంటి అక్షింతల్ని అవమానం చేయటం, భగవంతుడిని అవమానం చేయటం, మా ధర్మాలని అవమానం చేయటం, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఇలాంటి దాన్ని మేము స్వామీజీలు అందరం కూడా ఈ రోజున ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ తరఫున మా విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరూ కూడా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరం కలిసి సంఘటితంగా ఖండిస్తున్నాం. ఇది ఏ ఒక్కరూ ఖండించేది కాదు, అందరం హిందువులందరి తరఫున మేము ఖండిస్తున్నాం. స్వామీజీల యొక్క బృందం అందరి తరఫున ఖండిస్తున్నాం. రెండో విషయం అది. మూడో విషయం, మేమందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా మనకి దసరా పండుగ ఎలాగో, ఒక శ్రీరామనవమి ఎలాగో, భారత రాజ్యాంగం మనకు ఒక పండుగనిచ్చింది, అది ఓట్ల పండుగ. ఈ ఓట్ల పండుగని దిగ్విజయంగా ప్రతి ఒక్కరూ కూడా తమరి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తున్నాం. ఎవరైతే భారతదేశానికి సంబంధించిన ధర్మాన్ని కాపాడుతారో, భారతదేశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను కాపాడుతారో, ఇది భారతదేశం ఎన్ని వేల సంవత్సరాల కిందట పుట్టిందో కూడా ఎవరికి కూడా సరిగ్గా అంచనా లేదు. అలాంటి పుణ్యభూమి, కర్మభూమి, దీనిలో మన ధర్మాన్ని కాపాడే వాళ్ళందరికీ కూడా మీరు ఓటు వెయ్యాలి. అంతేకాకుండా మనం ఇంట్లో కూర్చుని మన ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఏదో హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి అటు ఇటు తిరగకుండా దయచేసి మేము అందరికీ కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా మాకు అందరూ సమానమే. దీనిలో మేము ప్రతి ఒక్కరిని కూడా చాలా పరమ పవిత్రంగా అమ్మవారి యొక్క భక్తుడి కింద గౌరవిస్తాం. భారతీయ పౌరులంటే మాకు సాక్షాత్తు వారందరూ కూడా దేవతా పిల్లలే కిందనే మేము భావన చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా విధిగా మన కర్తవ్యంగా మన బాధ్యతగా మీ పెళ్లి రోజు ఎలా జరుపుకుంటారో, మీ పుట్టినరోజు ఎలా జరుపుకుంటారో అదే మాదిరిగా ఈ ఓట్ల పండుగ రోజుని మీరు విధిగా ఎంత పెందలాడైతే అంత పెందలాడి ఎండబారిన పడకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, పెందలాడే మీరు మీ యొక్క పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలి. భారత రాజ్యాంగం మనకి భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన దాన్ని హక్కుని సద్వినియోగం చేసుకోండి.
ఈ సద్వినియోగం చేసుకోగలని చెప్పి తెలియచేస్తూ మా త్రోటి స్వామీజీలు మా విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు కూడా మాట్లాడతారు కాబట్టి నేను నా వాణికి విరామం ఇస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరికీ కూడా మరి మా దండి గురు పరంపర ద్వారా నారాయణపురం మంగళ శాసనాలు ఇస్తూ మరి విధంగా మరి వేదికమైనటువంటి స్వామీజీలందరికీ కూడా నారాయణ నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా శుభాభినందనలు తెలుపుతూ మరి ఈరోజు ధర్మానికి కట్టుబడినటువంటి స్వామీజీలందరూ కూడా ఇందాక స్వామీజీ చెప్పారు, ధర్మో రక్షతి రక్షత. మనం ధర్మాన్ని రక్షిస్తే అది తప్పకుండా మనం రక్షిస్తుంది. అందుకోసమే భగవద్గీతలో శ్లోకం చెప్పారు, మరి యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధారవ ధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ధర్మం ఎప్పుడైతే గాడి తప్పుతుందో తప్పకుండా స్వామీజీలు వస్తారు. అందులో ధర్మ సందేహం లేదు. ధర్మాన్ని నిలపడానికి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరి తప్పకుండా స్వామీజీలు ఈశ్వరూపంలో వస్తారు. యతీశ్వరుల అంటారు. కాబట్టి మనమందరం కూడా సనాతన సాంప్రదాయంలో మనకు రాముడు అనేకమైన విషయాలు మనకు తెలియజేశాడు. మరి రామాయణం మొత్తం కూడా మనం ప్రచారంలో భాగంగా మరి మొన్నటి రోజు భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది. 500 సంవత్సరాల తర్వాత నా రామచంద్ర స్వామి వారి యొక్క బాల రామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్ట జరగడం, మరి కోట్లాది కోట్లటువంటి ఈ జనాలందరూ కూడా శుభ సంతోషాలతో, ఆత్మీయతో, అనురాగంతో జరుపుకున్నటువంటి పండగ మరి రామ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట. మరి ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి ధర్మాచారులు ఎవరైతే ధర్మానికి నిలబెడతారో, ధర్మానికి ఎవరైతే రక్షిస్తారో వారికి ఏం చెప్పబడింది ధర్మశాస్త్రం అంటే వారికి అండగా నిలబడమని చెప్పింది ధర్మం. మరి అందుకోసమే యతీశ్వరులు కానీ పెద్దలు కానీ మనం అందరం కూడా ఇందాక స్వామివారు చెప్పారు, మరి రేపటి రోజు 11వ తారీఖు నాడు మరి అత్యంత పరమపవిత్రమైనటువంటి ఒక పండుగ రోజు అని స్వామివారు సెలవిచ్చారు. చాలా సంతోషం. మన దగ్గర ఆయుధం ఉంది. ప్రతి వారి దగ్గర కూడా ఒక ఆయుధం ఉంటుంది. అంతర్బహిష్యత్ సర్వం వ్యాప్తం నారాయణ స్థిత అన్నారే. మరి నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఎప్పుడు ప్రయోగిస్తావు? మరి 13వ తారీఖు నాడు నీ యొక్క శక్తిని ధర్మ ప్రచారానికి నీ యొక్క శక్తిని ప్రసాదించాలి. నీ యొక్క మనసు ఏదైతే ఉంటుందో రామ 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 అనేటువంటి శబ్దంతో నీ ధర్మ కార్యక్రమానికి మీరందరూ కూడా తప్పకుండా ధర్మ ప్రచారం చేసి మన ధర్మాన్ని రక్షించాలని చెబుతూ మరి మనం కూడా మన వంతు బాధ్యత, మన భారతదేశంలో ఉన్న మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన కట్టుబాట్లను, మన ఆచార వ్యవహారాల ఎవరైతే మన ఆచార వ్యవహారాలను నిందిస్తూ ఉంటారో వారికి చెప్పకపోవడం కూడా మనది అధర్మం. వారిని శిక్షించాలి తప్పకుండా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిందే. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వారిని ఖండిస్తున్నటువంటి మొట్టమొదటి విశ్వ హిందూ పరిషత్ వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి అదేవిధంగా మాతలందరికీ కూడా, ఇక్కడ వచ్చినటువంటి మాతాజీకి కూడా నా యొక్క శుభాభినందనలు తెలుపుతూ మరి రేపటి రోజు ధర్మపరులైనటువంటి వారికి మీరు ఓటు వేసి ధర్మాన్ని పరిరక్షించాలని చెబుతూ నా యొక్క వానికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. నారాయణ నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము ఈ సమావేశానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవడం, రక్షించుకోవడం గురించి. అలాగే ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో ఇందాక స్వామి ఆల్రెడీ చెప్పారు, మాకు ఏ పార్టీ గురించో ఎవరి గురించి మాకు సంబంధం లేదు. కేవలము మాకున్న సంబంధం అంతా కూడా హైందవ ధర్మ రక్షణ మాత్రమే, అంతకు మించి వేరే ఏది కూడా లేదు. హైందవము అనేటువంటిది ధర్మం కానీ మతం కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రజా రాజ్యాల కోసము, అధికారాల కోసము మన ధర్మాన్ని మతాల కింద మారుస్తూ, మత ప్రచారం చేస్తూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు.
మనం ఒక విషయం మర్చిపోతున్నాం. మనం మతం గురించి అనేటట్టు మాట్లాడినప్పటికీ కూడా మనం వేరే మతాల వారిని చూసినట్టయితే ఆ మతాల వారు ఒక చిన్న విషయం వస్తే అందరూ సంఘటితమయ్యి ఎదురెగిలి పోరాడుతున్నారు. కానీ మనము మన ధర్మం నుంచే అందరూ పుట్టినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మంలోని ఉండి మన ధర్మం వల్లే బ్రతుకుతూ మనని నిందిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎవరైతే మన ధర్మాన్ని రక్షిస్తారో, ఎవరు అయితే మన యొక్క సంస్కృతిని కాపాడుతూ ఉంటారో, మన భరత భూమిని కాపాడుతారో వారినే మనము ఎంచుకొని వారినే మన దేశ రక్షణ, దేశ పరిపాలనకి మనం ఉపయోగించుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతి ఇంటిలోని మన భారతీయ సంస్కృతి ప్రకారము స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి, స్త్రీ లేనిదే ఏమీ లేదు అంటారు. అందువల్ల నేను అందరికీ కూడా స్త్రీమూర్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి స్త్రీమూర్తి, ఎందుకంటే మన వేదాలలో పురాణాలలోనే చెప్పారు, స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ యొక్క గృహము, ఆ యొక్క ప్రాంతము అంతా కూడా విద్యావంతులు అవుతారు అని. అందుకని ప్రతి స్త్రీ కూడా ముందుకి వచ్చి వారికి ధర్మ రక్షణ గురించి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ చెప్పి మన యొక్క సనాతన ధర్మం గురించి పిల్లలకి సంపూర్ణంగా తెలియపరిచి మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి మనం ఎంచుకోవాల్సినటువంటి వారిని, సరి అయిన వారిని ఎంచుకోవడం కోసము 13వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి గృహిణి కూడా వారి ఇంటి వారిని అందరినీ కూడా ప్రేరేపించి సరి అయినటువంటి వారిని ఎంచుకొని వారి యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని మన దేశ రక్షణని, మన యొక్క దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడడానికి అందరూ కూడా నడుం కట్టాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్. మహాత్ములుగా ప్రతి ఒక్కరికి, ప్రత్యక్ష దైవ స్వరూపులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదములు, నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఈరోజు చాలా విలువైనటువంటి కార్యక్రమం. ఇంకా చాలామంది వచ్చేది ఉండే, ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనం అందరం అదృష్టవంతులుగా భావిస్తూ, మహాత్ములు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు, అందరూ మాకు సమానమే అని. ఇది మన ధర్మానికి ఎప్పుడైతే సంబంధించిన విషయం ఉందో అక్కడ పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ ఒకతాటి మీదకి రావాలి. ఒక మాట ఇప్పుడు మీడియాలో వినపడుతుంది, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి ఇంటిలో ఉండాలి. అయోధ్య రాముడు ప్రతిష్ఠితమయ్యాడు దేవాలయంలో. ఆ విధంగా మన హృదయంలో భక్తిని జాగృతం చేశారు. ఎవరైతే మనకి అదృష్టాన్ని, అవకాశాన్ని ఇచ్చారో బ్యాలెట్ బాక్స్ లో వారికి మీ ఓటు సమర్పించుకోవాలి. అది కనీస కృతజ్ఞత, కనీస ధర్మం. ఈ ఒక్క పని చేసినందుకు, అయోధ్యలో శ్రీరామచంద్రుల వారిని ప్రతిష్ఠితం చేసి ఈ ఒక్క పని చేసినందుకు ఇతర పార్టీలకు అసలు డిపాజిట్ కూడా దక్కకుండా జరగాలి, అటువంటి కార్యక్రమం జరగాలి. సనాతన ధర్మ పరులైన హిందువులు విశాల హృదయంతో ఆలోచించి, ఏ ప్రభుత్వం ఉంటే మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాంతితో, సమన్వయంతో ప్రశాంతంగా జీవిస్తారో అటువంటి ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రతిష్ఠింపజేసిందో, ఏ ప్రభుత్వం దేవుడిని గుడిలో ప్రతిష్ఠితం చేసిందో, నీ హృదయంలో భక్తి రూపంలో ఉన్న ఆ శ్రీరామచంద్రుడిని జాగృతం చేసిందో, ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం నీ కనీస ధర్మం, మన కనీస ధర్మం. మన భావి తరాలను కాపాడుకోవటానికి మనము జీవించి ఉన్నందుకు మనం చేయవలసిన కనీస ధర్మం, కనీస బాధ్యత. ఈ మాటలు
ఈ దేహం నుంచి మీరు వింటున్నారు, కానీ ఈ దేహం మాటలు కావివి. ఎందరి హృదయాలలోనూ ప్రవహిస్తున్న భావ పరంపర ఈ దేహం ప్రాతిపదికగా వెలువడిందని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ మాటలు పలికించినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడికి సర్వాన్ని సమర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్, అందులోనే ఉంది విశ్వానికి హిందూ బంధువు అనేటటువంటి భావం. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన వారికి మరిన్ని శక్తి సామర్థ్యాలను పరమాత్మను ప్రసాదించాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ, స్వామీజీలు ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర కార్యక్రమానికి శక్తిని సమకూర్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వానికి విరామిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం. వేదికను అలంకరించిన స్వామీజీలందరికీ పాదాభివందనం చేస్తూ, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు, ప్రాంత కార్యదర్శి, నా ముందు కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ ఒకసారి జై శ్రీరామ్. రాముడు ఈ దేశానికి ఆత్మ, రాముడు ఈ దేశానికి దేశం యొక్క సంస్కృతి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటుంది శాస్త్రం. కాబట్టి అటువంటి పరాక్రమవంతుడు, సాధువు, సత్యశీలుడు అయిన రాముణ్ణి ఎవరైనా విమర్శించినట్టయితే ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళ స్వామీజీలు ఎవరు ఊరుకోరు. ఖబర్దార్ రాజకీయ నాయకులారా, మీ యొక్క సిద్ధాంతాన్ని కానీ మీ పార్టీ యొక్క చేసిన పనులని ప్రజల ముందు చెప్పి ఓట్లను అడగండి, కానీ సనాతన ధర్మాన్ని విమర్శించొద్దు. సనాతన ధర్మాన్ని విమర్శించినట్టయితే, మన హిందూ దేవీ దేవతలు విమర్శించినట్టయితే ఖబర్దార్, మా ప్రాణాలు ఒడ్డైనా సరే మేము హిందూ సమాజాన్ని ఒక ఫ్రంట్ లైన్ సోల్జర్స్గా మేము స్వామీజీలందరము, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరం ముందు వరుసలో ఉండి మేము పోరాటం చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓ హిందూ సమాజమా, నిద్రమత్తు, ఎన్ని వేల సంవత్సరాలుగా నిద్రపోతున్నావు, నిద్ర నుండి మేలుకో. గత 1000 సంవత్సరాలుగా నిద్రమత్తులో ఉన్నాం కాబట్టి, మనలో ఐక్యత లేకపోవడం బట్టే, అనైక్యత ఉండడం కాబట్టి 800 సంవత్సరాలు ఈ దేశాన్ని మొఘలాయిలు పరిపాలన చేశారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. అయినా ఇంకా మనకు నిద్రమత్తు వదలలేదు, నిద్రలో కూరుకొని పోతున్నాం. 70 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తే 70 సంవత్సరాలు ఆంగ్ల మానసిక పుత్రులు పరిపాలన చేశారు. కాబట్టి ఇప్పుడైనా మనం మేల్కొందాం. మన భారత మాత విశ్వగురుగా నెలకొనాలంటే మళ్ళీ మరొకసారి దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వారిని మనం ఎన్నుకుందాం. మిగతా మతాల వాళ్ళలో వాళ్ళ యొక్క ప్రార్థన మందిరాలలో వాళ్ళ యొక్క మత పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఓటింగ్ వేస్తారు. 100% ఓటింగ్ చేస్తారు. 100% ఓటు బ్యాంకు నిర్మాణం అయి ఉన్నది వాళ్ళలో. కానీ హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం కావాలి. అప్పుడే ఈ దేశానికి ఒక సద్గతి లభిస్తుంది. కాబట్టి హిందువులారా మేల్కొనండి, నిద్ర మేల్కొనండి. హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం కావాలి. హిందువులలో భక్తి చైతన్యం ఉన్నది, కానీ ధర్మ చైతన్యం లేదు, రాజకీయ చైతన్యం లేదు. కాబట్టి హిందువులలో రాజకీయ చైతన్యం కూడా నెలకొల్పబడాలి. కాబట్టి రాబోయే మే 13వ తేదీ ఏదైతే ఎన్నికల రోజు ఉందో అది ఒక యజ్ఞము లాంటిది. కాబట్టి ఆ యొక్క రాష్ట్ర పురుషుని యొక్క యజ్ఞ కార్యక్రమంలో పవిత్రమైన నీ ఓటును ఒక సమితిగా భావించి ఆ రోజు పెద్దవాడే ఉదయమే లేచి ముఖం మీద నీళ్లు చల్లుకొని స్నానం చేసినా చేయకపోయినా, టిఫిన్ చేసినా, అల్పాహారం చేసినా చేయకపోయినా, మొట్టమొదట నువ్వు వినియోగించాల్సింది ఏమిటంటే నీ పవిత్రమైన ఓటును నువ్వు అక్కడ వేసి ఆ భారత మాత యొక్క విశ్వగురుత్వ స్థానానికై కలలుగంటూ మనము ఆ విధంగా చేసినట్టయితే మన ధర్మము రక్షింపబడుతుంది. కాబట్టి హిందూ బంధువులారా, మీ అందరికీ మళ్ళొకసారి చేతితో జోడించి స్వయంగా ప్రార్థన చేస్తాం ఏంటంటే ఆ రోజు 100% ఓటింగ్ వెయ్యాలి. మన యొక్క ఓటు హక్కును మొట్టమొదట మనమే
వేసేటట్టుగా ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ నా వాణిని విరామం చేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఆత్మీయ హిందూ బంధువులందరికీ తెలియజేయటమేమనగా, ప్రతి ఒక్క మతాధికారులు వాళ్ళ యొక్క ఫత్వాలను విడుదల చేస్తూ వాళ్ళకు సంబంధించిన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఓట్లు వేయమని చెప్పేసి వాళ్ళు ఆర్డర్లు, హుకుములు జారీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మతం కూడా చేస్తూ ఉంది. కాబట్టి మన భారతదేశం అంతా కూడా సనాతన హైందవ ధర్మానికి సంబంధించినటువంటిది, వేరే మతానికి సంబంధించింది కాదు. ఇది పూర్వం నుంచి కూడా మనము సర్వే జనా సుఖినో భవంతు అనటం చేత అందరూ ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు, అందరూ ఇక్కడ వారి ప్రార్థన చేసుకోగలుగుతున్నారు. కానీ ఈ రోజున అలాంటి వాళ్ళంతా కూడా సనాతన ధర్మానికి గ్లాని చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన ధర్మాన్ని మనము ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. అది స్వామీజీలుగా మేము సూచించేది ఏమిటంటే, మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. ఆ ఓటు ఎవరికి వేయాలి అంటే, సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతూ ఉంటారో ఆ పార్టీకి మాత్రమే, ఆ అభ్యర్థికి మాత్రమే మనం ఓటు వేయాలి. మన ధర్మాన్ని మనము కాపాడుకోవాలి. లేదంటే మనం పూజించడానికి గుళ్ళు ఉండవు, తర్వాత మనం ఉండడానికి ఇల్లు ఉండవు. ఎందుకంటే మనం ఇతర దేశాలన్నిటిని కూడా చూస్తున్నాం. ఆయా మత ప్రాతిపాదికన వాళ్ళంతా కూడా వాళ్ళే ఎమ్మెల్యేలు, తర్వాత వాళ్ళే ఎంపీలుగా ఉంటూ బాంబులు వేసుకొని దాడులు చేసుకునేటటువంటి పరిస్థితి ఇతర దేశాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మన భారతదేశం ఇంతవరకు చాలా ఉన్నత స్థితి, జగద్గురు స్థానాన్ని అధిష్ఠించి ఉంది. కాబట్టి ఇక్కడ సనాతన ధర్మం విలసిల్లి ఉంది. కాబట్టి ఇప్పటికీ ప్రశాంతత, సుఖ సంతోషాలతో అన్ని మతాల వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి మతాధికారులంతా కూడా దాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క సెక్యులరిజాన్ని వదిలిపెట్టేసి సనాతన ధర్మాన్ని మనము పాటిస్తూ ఆ ధర్మాన్ని ఉద్ధరించేటటువంటి వాళ్లకు మాత్రమే మనం ఓటేయాలి. దానికి మనం కట్టుబడి ఉండాలి. మనము మే 13వ తారీఖున ప్రతి ఒక్కరూ ఓటేస్తూ సనాతన ధర్మాన్ని గెలిపించే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. మీకందరికీ కూడా పిలుపునిస్తున్నాము. జై హింద్, జై భారత్. కానీ వాళ్ళకింత భయం లేని పరిస్థితి. రాముల వారి అక్షింతలు అయోధ్య నుండి బయలుదేరి 18.7 కోట్ల కుటుంబాలకి చేర్చాము. హిందూ సమాజం అంతా పనిచేసింది. అంత పెద్ద విప్లవాన్ని పట్టుకొచ్చిన మన విషయంలో ఈ అక్షింతలు అయోధ్య నుంచి వచ్చాయా, పసుపు ఇక్కడే కలిపారా, రేషన్ బియ్యం వాడారా, రకరకాలైన మాటలు, నేను అనకూడదటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు. అసలు ఏమాత్రం హిందూ సంస్కృతి మీద భయమే లేదు. దానికి కారణం వాళ్ళని నిందించడం కాదు, మనకంటూ ఓటు బ్యాంకు లేకపోవడమే కారణం. సో ఇది హిందూ దేశం, ఇక్కడ ప్రజలు హిందువులు. ఇవాళ నిన్ననే ఒక విషయం వచ్చింది. 1951 నుంచి ఇప్పటిదాకా పెరిగినటువంటి జనాభా పెరుగుదల రేట్లో ఈ దేశంలో ఉండే హిందువుల సంఖ్య 7.8% తగ్గిపోయింది. పెరుగుదల రేటు పెరిగింది, కానీ ఎంత తగ్గిందంటే మామూలుగా పెరగాల్సిన కంటే 7.8% తగ్గింది. అదే మహమ్మదీల జనాభా రేటు 43.8% పెరిగింది. నిన్న దాంట్లో వార్తలంతా అవే వస్తున్నాయి. నేను రిపబ్లిక్ టీవీ కానీ అదేంటి ఇంకోటి టైమ్స్లో కానీ ఈ విషయంలో చర్చలు కూడా జరిపింది విశేషంగా. సో కాబట్టి ఇది ఒక ఏ దేశాలైతే, ఏ ప్రాంతాలైతే హిందువుల జనాభా తగ్గి మిగతా జనాభా పెరిగిందో, ముస్లిం జనాభా పెరిగిందో, అవి ఇప్పటికే మనం కోల్పోయాం. విడగొట్టి ఈ దేశాన్ని చీల్చాల్సి వచ్చింది. మళ్ళీ అటువంటి సమస్య రాకూడదు. కాబట్టి హిందువులు ఏకమై హిందుత్వాన్ని నిలబెట్టగలిగేటువంటి, హిందుత్వానికి సరైన మార్గదర్శనం చేసేటువంటి, రాముడు గుడి కట్టేటువంటి వాళ్ళకి మనం ఓటు వేయాలి. 100% ఓటు కాదు. స్వామీజీని అడిగారు ఇవాళ, మన పర్సంటేజ్ 60%, 70% కాదు, మొత్తం 100% ఓటు వేయాలి. అట్లాగే శనివారం, ఆదివారం, సోమవారం వరుసకు వచ్చినాయి. శనివారం, ఆదివారం కూడా, సోమవారం ఓటు వేయడానికి వెళ్ళిపోతుంది. శనివారం, ఆదివారం కూడా ఈ హిందుత్వాన్ని రక్షించే వాళ్ళ ఏమంటుందని ప్రచారంలో మనం వినియోగించుకోవాలి. మనం ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్ళి ఓటు వేయించాలి. కొంచెం చెప్పారు ఇందాక, బద్ధకం జాస్తి హిందువులకి. సో కాబట్టి ఇంటింటికి వెళ్ళిపోయి వేయించాలి. మనకు తెలిసిన వాళ్ళందరికీ, మన దగ్గరే కాదు, మన కాన్స్టిట్యుయెన్సీ కాదు, మన స్నేహితులకి, మన రిలేటివ్స్కి అందరికీ మనం ఫోన్ చేసి ఓటు వేశారు కదా అని అడగాలి, తప్పకుండా వేయించాలి. సో ఈ పని జరిగితేనే ఈ దేశం హిందూ దేశం మిగులుతుంది. లేకపోతే మన దేశంలో ఇందాక చెప్పారు కదా,
కట్టుకోవడానికి గుళ్ళు ఉండవు, పూజ చేసుకోవడానికి దేవుళ్ళు కూడా ఉండవు. ఆ పరిస్థితి వస్తుంది. విశ్వ హిందూ పరిస్థితి దీని సూచనని మీ అందరికీ ఇస్తూ సరైన మార్గంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ముగిస్తాను. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను నేను. పాకిస్తాన్లో లేదా బంగ్లాదేశ్లో ఒక మసీద్ కట్టుకోవాలంటే న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుందా? మరి దౌర్భాగ్యం ఏంటి? ఈ దేశంలో ఇంత మెజారిటీగా ఉన్నటువంటి ధర్మము, మెజారిటీ యొక్క సమాజము తన గుళ్ళు తను రక్షించుకోవాలంటే ఈ కోర్టులు చట్టాల చుట్టూ తిరగాల్సినటువంటి దౌర్భాగ్యం ఉంది. మరి ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేస్తారు, అవతల పార్టీ వాడు ఏం చేయలేదు, అది విమర్శించుకోండి, మేము తప్పుపట్టము. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసాల మీద, ఈ ధర్మం పైన, ఈ సమాజం పైన విచ్చలవిడిగా మాట్లాడితే విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదు. విశ్వ హిందూ పరిషత్ అంటేనే విశ్వంలో ఉన్నటువంటి హిందువులకందరికీ ప్రాతినిధ్యం వహించేటటువంటి సంస్థ. ఈ సంస్థ ప్రారంభించింది పూజ్య స్వామీజీలు, మఠాధిపతుల మార్గదర్శనంలో ప్రారంభమైంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ యొక్క శక్తి యుక్తులన్నీ కూడా 1990లో 92లో ఈ దేశం కాదు ప్రపంచమే తవి చూసింది. ఇప్పుడు కూడా ఇంత శక్తి ఈ విధంగా జరుగుతున్నా కూడా ప్రపంచం యావత్తు కూడా హిందూ సమాజం వెనకాల కూడా ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ పిలిపిస్తే ప్రాణాలకు తెగించి ఆబాల గోపాలమంతా కూడా వస్తారు అని 90లో 92లో మనకు నిరూపితమైంది. ఇప్పుడు అయోధ్య మధుర కాశీలో సమస్యలు కావు. మన తెలంగాణలో కూడా ఒక భద్రాచలం, ఒక వేములవాడ, ఒక అలంపూర్లో కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి హిందూ సమాజం జాగృతం అవుతున్నది. తస్మాత్ జాగ్రత్త. మీరు ధర్మం పైన అవాకులు చవాకులు వాడితే ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, ఎన్నికల నియమ నిబంధనలకు కూడా విరుద్ధం. ఈ విరుద్ధమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడినా వాడిని ఖండిస్తాం. మేము ఏ పార్టీ వాడు మాట్లాడినా ఖండిస్తాం. స్థానిక నాయకుడు, కార్యకర్తలు ఎవరైనా ఉండని, ఏ పార్టీ లక్ష్యం ధర్మం వైపు, దేశ రక్షణ వైపు, ధర్మో రక్షతి రక్షత అన్నారు ఇప్పుడు స్వామీజీలు. ధర్మము రక్షించేటటువంటి వాడు ఆ ప్రజలను, ఆ సమాజాన్ని కూడా వికాసం వైపు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి అలాంటి యొక్క పార్టీ ఏదుంది, ఆ సంస్థ ఏదున్నది, ఆ లక్ష్యం పట్టుకొని ఏ సంస్థ ముందుకు వెళ్తున్నది అది చూడాలి. ఈ ధార్మిక సంస్థ, ఈ సామాజిక సంస్థ, ఈ సమాజంలో ఉన్నటువంటి కార్యకర్తలు. కాబట్టి రేపు రాబోయేటటువంటి ఓటింగ్లో 3 రోజులు సెలవులు దొరుకుతున్నాయి కదా అని మనం యాత్రలకు వెళితే, లేకుంటే పార్కులు విహారాలకు వెళితే ఆ యొక్క యాత్రా స్థలాలు, పార్కులన్నీ కూడా రేపు మనం విస్మరిస్తే అవి బాంబులతో వెళ్ళిపోతాయి. వాటి రక్షణ ఉండదు. కాబట్టి ఈ 3 రోజుల్లో కూడా 2 రోజులు ఏ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి లక్ష్యంతో వెళుతున్నారో అలాంటి నాయకులకు, అలాంటి వాళ్ళకు అండగా ఉండి వాటి ఇంటింటికి మనం ధర్మబద్ధంగా ప్రయత్నం చేసి ప్రచారం చేద్దాం. 13వ తేదీ నాడు 100% ఓటింగ్ దిశగా మనం వెళ్ళాలి, అందరినీ వేయించాలి. నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని నువ్వు దాచుకొని తీసుకొని పోతే ఒక కాశ్మీర్లో ఏం జరిగింది? ఒక్కొక్కరికి 4 ఏళ్ళు వ్యాపారాలు ఉన్న వ్యాపారాలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏవి కాపాడుకోలేకపోయారు. కాబట్టి ఒక కాశ్మీర్ అయినా, ఒక బెంగాల్ అయినా, ఒక కేరళ అయినా ఒకటి ఇలాంటి అధిగమించుకుపోతున్నది. ఈ ఉత్తరప్రదేశ్లో అయితే కొన్ని తాలూకాలు, కొన్ని మున్సిపాలిటీలు ఖాళీ అయిపోయాయి. అలాంటి సమయంలో ఒక ధర్మో రక్షతి రక్షత అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకులు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సంరక్షణ ఏర్పడ్డది. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటున్నటువంటి సమాజం, హిందూ సమాజం కూడా నిద్రలో లేదు, మేల్కొంటున్నటువంటి పరిస్థితిలోనే ఉంది. కాబట్టి అలాంటి హిందూ సమాజం మీద, హిందూ ధర్మం పైన అవాకులు చెవాకులు వాకితే ఎవరు ఊరుకోరు. స్వామీజీల సమక్షంలో ఇందాక చెప్పారు, మేము ముందుండి నడిపిస్తామంటున్నారు. కాబట్టి అలాంటి స్వామీజీల పూజ్య ధర్మాచార్యుల సమక్షంలో, వాళ్ళ మార్గదర్శనంలో హిందూ సమాజం అంతా కదులుతూ వస్తుంది. దాంట్లో సంశయమే లేదు. రేపు రాబోయేటటువంటి ఈ 3 రోజులు కూడా మనం సద్వినియోగం చేసుకొని ఏది ధర్మం వైపు, ఏది వికాసం వైపు, ఏది విరాసత్ వైపు వెళుతున్నదో అలాంటి వైపు మనం ఉందాం. మనం కూడా అదే పనిచేసి ఆ ఓటును యొక్క సద్వినియోగం చేసే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రాజకీయ పక్షాలు 2గా విడిపోయినాయి, స్పష్టంగా ఉన్నది. దాని గురించి మళ్ళీ ఏదో పెద్ద మనం దాన్ని శోధన చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం కోసము ఒక కూటమి, మేము సనాతన ధర్మాన్ని కాపాడుతాము,
వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఇంకో కూటమి మేము చర్యనే ఇక్కడ అమలు పరుస్తాము. వాళ్ళ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రాయడం జరిగింది. రేపు కనుక మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏదైతే మైనారిటీస్ ఉన్నాయో వాళ్ళకే దేశంలో ఉన్నటువంటి సంపద అనే మొత్తం వాళ్ళు దాని మీద అధికారం వాళ్ళకే ఉంటుంది. బాహటంగా వాడు చెప్తున్నాడండి. ఈరోజు హిందువులు మేల్కొనాలి. ఈరోజు కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి హిందువులు త్యాగం చేశారు. హిందువులు మానవ ధర్మాన్ని రోడ్డుకి ఈడ్చుకున్నారు. వాళ్ళ యొక్క బలిదానాల వల్లనే తెలంగాణ ఏర్పడ్డది. కానీ మొన్న భువనగిరిలో ఏం చెప్పిండు ఆయన కేసీఆర్? దేవుడు వల్ల, ధర్మం వల్ల కాలేదు, రాముడి వల్ల కాలేదు, మీరు అక్షంతలు పంచినందువల్ల, భోజనాలు చేసినందువల్ల, పులిహారాలు పెట్టినందువల్ల కాలేదు. అరే పిచ్చి కేసీఆర్, నువ్వు రాజశ్యామల యాగం చేయలేదా? నువ్వు రాజ్యాన్ని భోజనం చేయలేదా? 2 సార్లు నువ్వు సీఎం కాలేదా? ఏ దేవుడు వల్ల అయినా నువ్వు ఆ దేవుడిని కించపరుస్తూ భువనగిరిలో అదే ప్లాట్ఫామ్లో అదే వేదిక మీద హిందువులను కించపరుస్తావు. ఆ దుర్మార్గులైనటువంటి దేశానికి, ధర్మానికి ఎవరైతే ద్రోహులు ఉన్నారో, విద్రోహంగా ఉన్నారో, బాంబులు వేస్తున్నారో, హిందువులను కించపరుస్తున్నారో అట్లాంటి వాళ్ళ అల్లా యొక్క కృప వల్లనే తెలంగాణ పడిందంటరా. అంటే వందలాది మంది ఎవరైతే ప్రాణాల్లో పనిచేస్తున్నారో వాళ్ళంతా ఏమైంది? ఇది హిందువులు మేల్కొనాలి, హిందువులు ఆలోచించాలి. తగిన బుద్ధి వీళ్ళకి చెప్పాల్సిందే. ఇంకా దీని తర్వాత వేరే లేదు మీకు. ఈరోజు మీరంతా కూడా బయటకు వచ్చి ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఖచ్చితంగా ఇదే మనకు కావాల్సింది, ఇదే మనం చేయాల్సింది. మన దగ్గర ఉన్న హోటాక్కు, ఆ హోటాక్కు ద్వారానే మన యొక్క మానవ ధర్మాన్ని, మన పరాన్ని మనం రక్షించుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీని తీసుకోనండి, లేదా ఇండి గడ్బంలో ఉన్న వాటి వాళ్ళందరూ కూడా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ములాయం సింగ్ యాదవ్ యొక్క సఫా పార్టీ తీసుకోండి, ఆర్జేడీ పార్టీ తీసుకోనండి, మమతా బెనర్జీ తీసుకోండి, అందరూ కూడా వ్యతిరేకంగా వాళ్ళు బాహటంగా మాట్లాడుతున్నప్పుడు నీకెందుకయ్యా? నీ ధర్మాన్ని కాపాడుకోమని వాళ్ళు చెప్తున్నది, నువ్వు అక్కర్లేదని చెప్తున్నది. రోహింగాలు, బంగ్లాదేశీలు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకే మేము సంసాధనాలు పెడతామని చెప్తున్నది. నిస్సగ్గుగా, నిర్లజ్జగా చెప్తున్నప్పుడు నువ్వు ధర్మాన్ని కాపాడుకోవడానికి నీకేమొచ్చింది? కాబట్టి ఈరోజు బాహటంగా మా స్వామిజీలందరూ బయటకు వచ్చి చెప్తున్నది ఏంటంటే, మీరంతా కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే. ఇంకొక విషయాన్ని గమనించండి. ఉత్తర భారతదేశంలో కోట్లాది హిందువులు, కోట్లాది సనాతనీయులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేకంగా వచ్చి బాహటంగా సనాతన ధర్మాన్ని వాళ్ళు ఈరోజు నిలబడుతున్నారు. అదే కాదు, వాళ్ళ కార్యకర్తలు వెళ్తున్న లక్షలాది మంది కార్యకర్తలు కూడా వాళ్ళని కాదని చెప్పి బయటకు వచ్చి హిందూ ధర్మం, సనాతన ధర్మం కోసం నిలబడతారు ఈరోజు. అదే కాదు, కొన్ని వందల మంది వాళ్ళ యొక్క ఆఫీస్ బేరర్స్ అంటాం కదా, ఏ పార్టీ అయినా కానివ్వండి, సభా పార్టీ కానివ్వండి, బస్పా కానివ్వండి, ఆర్జేడీ కానివ్వండి, కాంగ్రెస్లో ఉన్నటువంటి హేమీలు రోజు టీవీలలో కూర్చొని ఎదుటి వాళ్ళు తిట్టేవాళ్ళు ఈ రోజంతా కూడా సనాతన ధర్మం వైపు చేరుతున్నారు. కాబట్టి ఇక్కడది మన 2 రాష్ట్రాలలో కూడా ఆలోచించుకోవాలి. మీరంతా కూడా బయటికి వెళ్ళి 13 నాడు కనుక ధర్మాన్ని, దేశం కోసము, సనాతన ధర్మం కోసం కనుక మీరు నిలబడితే రేపు పొద్దున మీరంతా కూడా నిశ్చింతంగా ఉంటారు. కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ వేస్తే మన గతి రజాకర్ జవాన్ల విధంగా అయిందో, నిజాం జవాన్లు అయిందో అదే విధంగా కాబట్టి తస్మా జాగ్రత్త. మీరంతా 11 మేల్కోవాల్సిందే. ఖచ్చితంగా సనాతన ధర్మానికి ఎవరు కాపాడుతారో వాళ్ళకే ఓటేయాల్సి. అది మేము బాహటంగా చెప్తున్నాం. మేము దీంట్లో దాపరికం లేదు. స్వామీజీలంతా చెప్తున్నారు, ధర్మాన్ని ఎవరైతే సనాతన ధర్మాన్ని కాపాడుతారో వాళ్ళకే మా ఓటు, వాళ్ళకే మీరంతా కూడా రావాలి, బయటికి వెయ్యాలి. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. జై శ్రీరామ్.
జై శ్రీరామ్.